సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ లైసెన్స్ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకరి మృతి కారణంగా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ లైసెన్స్ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకరి మృతి కారణంగా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల మీద వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.